నరసాపురం బీజేపీ అభ్యర్థికి బీజేపీ బీఫామ్ రావడంతో రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా ఆందోళన చెందారు. ఆయన పంచాయతీ అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎంత ఒత్తిడి చేశారో ఎట్టో కానీ ఫైనల్గా ఆయనకి ఉండి టికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన వైఫ్ వెళ్ళి ఆయన తరఫున నామినేషన్ కూడా దాఖలు చేసింది. ఇక అక్కడ ఉన్న ఈపాటికే ఉన్న రామరాజు గారిని నేను సర్ది చెప్పుకుంటాను, ఆయనకి నేను గెలవాల్సిన అవసరం గురించి నేను చెప్పి ఆయన సహకారం అడుగుతానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. అంటే గతంలో లాగా దురుసుగా కాకుండా కన్విన్స్ చేసి ముందుకెళ్తానని చెప్తున్నారు. అయితే రామరాజు గారు నేను రెబల్గా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. ఈపాటికే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఆయన తొలగించి ఈయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఇంకేదైనా ముఖ్యమైన హామీ ఇచ్చి ఆయన్ని సర్దిపుచ్చారేమో. తిరిగి ఆయన ఉండిలో ఆయన ఏమి రెబల్గా పోటీ చేసే అవకాశం లేదు. రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ నామినేషన్ వేశారు. వాళ్ళ అబ్బాయి చేత నరసాపురంలో నామినేషన్ వేయించారు. నరసాపురంలో రెబల్గా ఈయన నిలబడి ఆ ఒత్తిడి తీసుకురావాలి అనే ఉద్దేశంతో బహుశా ఆ నామినేషన్ వేయించి ఉండొచ్చు. టోటల్గా ఈ పంచాయతీ మొత్తం ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళి ఆయనకి ఉండి టికెట్ రావడంతో సద్దుమణిగింది.